మాది రాజుపేట. నా పేరు వెంకటనారాయణ. నేను ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో మా రాజుపేటలో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ధ్యాన అనుభవం. ధ్యానంలో నేను ఆ సూక్ష్మ శరీరము ఏదో నాకు తెలియదు, ఆ విధంగా బయటికి వెళ్ళిపోయి పోతుంటే చూస్తున్నా, అడిగిపోద్దా అయిందని చూస్తున్నప్పుడు పత్రిగారి శక్తిస్థల్ కర్తాల్లో ఉన్నటువంటి పత్రిగారి సమాధి మీదకి పోయి ఆ సమాధి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నేను అనుభవం రావటం జరిగింది. సో మీరు సూక్ష్మ శరీరం చేశారు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరం రిలీజ్ అయిపోయి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఏదైతే పత్రి శక్తుల్లోకి వారి సమాధిలోకి చక్కగా ఆ సూక్ష్మ శరీరాన్ని మీరు చేయగలిగారు. సో లోపలికి వెళ్ళినప్పుడు తర్వాత మీరు లోపల ఆ సమాధిని ఫీల్ అయ్యారా? వారి యొక్క ఆ సమాధి మీదకి పోయి అట్నే సమాధి ఏమో నిలువు ఉంది, నేను అడ్డంగా లోపలికి వెళ్ళిపోయాను. గట్టిగా క్లాప్ చేద్దాం. ధ్యాన అనుభవానికి గట్టిగా క్లాప్ చేద్దాం అందరం. సో ఈరోజు మీకు వచ్చిన అనుభవం చాలా గొప్ప అనుభవం. ఇది నేను రెండోసారి వినడం, సమాధిలోకి ఇలా ప్రయాణం చేయడం అనేది, సూక్ష్మ శరీర ప్రయాణం చేయడం అనేది. ఏదైతే మేము మిత్రుడు ఏకాచార్య గారు ఉన్నారు, వారు నేను సదానందేవి గారి ఆశ్రమంలో ధ్యానం చేసినప్పుడు వారు కూడా ఆ సూక్ష్మ శరీరంతో ఆ సదానందేవి గారి నందవరం ఆశ్రమంలోకి ఉన్నటువంటి సమాధిలోకి ఆయన లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పుడు గురువుగారిని, ఆయన సదానందేవి గారిని పాదసేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ గురువుగారు సమాధి స్థితి నుంచి లేచి వారిని భుజం తట్టి, ఏదైతే నువ్వు కోరుకున్నావో దానికంటే 100% నేను నీ జీవితానికి ఇస్తానని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక సూక్ష్మ శరీర అనుభవం అంటారు దీన్ని. సో థ్యాంక్ యూ. ఈరోజు మనం ఆత్మారామ ధ్యాన ఆశ్రమంలో గత 3 సంవత్సరాలుగా ఈ ధ్యానం జరుగుతుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చక్కగా ఇక్కడ ధ్యానం చేస్తుంటారు. లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకస్తులు, మన గ్రామస్తులు చక్కగా వారి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంటారు. సో ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా ఈ ధ్యాన ఆశ్రమాన్ని, ఒక చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి ధ్యాన ఆశ్రమాన్ని బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, అదేవిధంగా చుక్క మధు గారు, ఆచార్య చుక్క మధు గారు, మరి అదేవిధంగా బ్రహ్మర్షి విట్టా మనోహర్ గారు దీనికి ఆత్మారామ ధ్యానాశ్రమం పేరు ఇవ్వడం జరిగింది. సో నిర్విరామంగా ఇక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతుంది. థ్యాంక్ యూ.